ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఈ సీజన్ తొలి అర్ధభాగంలో నిరాశపరిచిన ఢిల్లీ సెకండ్ హాఫ్లో చెలరేగుతోంది. సొంత మైదానంలో శనివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 10 పరుగుల తేడాతో గెలిచింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 257 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది. దీంతో తమ ప్లే ఆఫ్ ఆశలను ఢిల్లీ సజీవంగా నిలుపుకుంది. ఇక ఇది ఇలా ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. పంత్ పై ఒక మ్యాచ్ నిషేధం ఐపీఎల్ మేనేజ్మెంట్ విధించే సూచనలు కనిపిస్తున్నాయి. శనివారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు నిర్ణీత సమయంలో కోటా ఓవర్లు పూర్తి చేయలేదు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేయడం ఇది మూడోసారి. అయితే ఐపీఎల్ నియమావళి ప్రకారం వరుసగా మూడోసారి స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేస్తే ఆ జట్టు కెప్టెన్ పై 100% మ్యాచ్ ఫీజును జరిమానా విధించడంతో పాటు మ్యాచ్ రిఫరీ విచక్షణ మేరకు ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి మ్యాచ్కు దూరమయ్యే ఛాన్స్ ఉంది.